విచారణలో వారిచ్చిన సమాచారంతో చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన ఓ వెంచర్లో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో నిల్వ చేసిన జిలెటిన్ స్టిక్స్ ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ నెల 5న చంద్రశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అయితే భర్త చంద్రశేఖర్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఆయన భార్య మాజీ మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ తీవ్రంగా ఖండించారు. తన భర్తపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి రిమాండ్ చేశారంటూ మండిపడ్డారు. నిన్న 3 జూలై రోజున మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ కేపీఆర్ కాలనీ ప్రొవిల్ స్కూల్ దగ్గరలో కొంతమంది ఒక ఓపెన్ ప్లాట్లో బ్లాస్టింగ్ చేస్తున్నారని చెప్పేసి. సో వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక టీం ఫామ్ చేసి అక్కడికి పంపడం జరిగింది. సో అక్కడ ఒక బండరాళ్ళలో ఆల్మోస్ట్ 4 feet డీప్ హోల్స్ డ్రిల్ చేసి దాంట్లో జిలెటిన్ స్టిక్స్ కాంటాక్ట్స్ వారి పెట్టి ఆల్మోస్ట్ బ్లాస్ట్ చేయడానికి రెడీ ఉన్న టైంలో మేము ఈ ముగ్గురు అక్యూజ్లను పట్టుకున్నాం. బొంత సంపత్, బొంత లక్ష్మీనారాయణ అండ్ బొంత రాజు, వీళ్ళు ముగ్గురు బ్లాస్ట్ చేస్తుంది ఆ టైంలో మేము పట్టుకున్నాం. అండ్ వీళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలియదు ఏంటంటే ఆ ఓపెన్ ప్లాట్ చింతల శ్రీధర్ అన్నట్టుంది. అతను వీళ్ళకి 50,000కి మాట్లాడుతున్నారు ఆ రాళ్ళని బ్లాస్ట్ చేయడానికి. సో మేము వీళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ ఇంట్రాగేషన్లో తెలియదు ఏంటంటే వీళ్ళు లింగాపూర్లో విభూ ఎకో టౌన్షిప్లో మిగిలిన స్టాక్ అనేది ఉంది. అలాగా 1564 జిలెటిన్ స్టిక్స్ అండ్ 41 డిటోనేటర్స్ అండ్ 4,800 మీటర్ కాంటాక్ట్ స్టాక్, ఆ స్టాక్ మాకు అక్కడ దొరికింది. సో ఇదంతా మేము సీజ్ చేయడం జరుగుతుంది. సో I congratulate my team, CI Nagari, Sriram and మిగిలిన కానిస్టేబుల్స్. సో ప్రజలకు మేము చెప్పేది ఒకటే, మెయిన్గా ఈ ఎక్స్ప్లోజివ్స్ ఈ ఓపెన్ ఏరియాలో వితౌట్ లైసెన్స్ బ్లాస్టింగ్కి వాడడానికి లాస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. అలా ఎవరు చేసినా మేము వెంటనే రైట్గా జిలెటిన్ స్టిక్స్ దందాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికైతే ఈ దందాలో ఇటు అరెస్ట్ చేసిన చంద్రశేఖర్ సోదరుడు సురేందర్ రెడ్డి అయితే పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అతని గురించి మరి